హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ట్రాక్టర్ వ్లాగ్స్. నేను మీ భవానీ ప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే మన మిర్చి తోటలో అయితే ఉన్న పత్తిని అయితే దున్నాం కదా, రోటావేటర్ వేసాం కదా. అదైతే ఈరోజు అయితే మనం అయితే మొక్కజొన్న వేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు అనేది మనకి మిషన్ అనేది ఖాళీగా ఉండడం వల్ల ఈ రోజే బోదలు అనేది తోలి మొక్కజొన్న అయితే వేయడం అయితే జరుగుతుంది. చూడండి, చూపిస్తాం మేము ఏ మొక్కజొన్న వేస్తున్నాము, దీని దిగుబడి ఎలా ఉంటుంది అనేది కొత్త రకం విత్తనాలు అయితే మేమైతే వేస్తున్నాము. అది దేని ద్వారా ఇస్తున్నామో కూడా చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఇలాంటివి చాలా ఉన్నాయి. మన ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి మన ఛానల్ నచ్చితేనే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేదంటే లేదు. ఫ్రెండ్స్, ఇక వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. మనమైతే మిషన్ ద్వారా అయితే విత్తనాలు అయితే వేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి మిషన్ వచ్చేసి ఈ మొక్కజొన్న విత్తనాలు పెట్టుకోవడానికి అయితే బాగానే ఉంది. ఈ మిషన్ వచ్చేసి మన ఒక కస్టమర్ దగ్గర, అంటే మన ట్రాక్టర్ ఖాతాదారుడి దగ్గర అయితే ఇది ఉంది. మనం ఖాతా చేసే వ్యక్తి దగ్గర మనమైతే అతని దగ్గర నుంచి తీసుకొని అయితే వచ్చాము. కూలోళ్ళు దీనివల్ల ఏంటంటే కూలోళ్ళు అనేది టైంకి రావడం లేదని మాకెళ్ళి అయితే ఈ మిషన్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మాకెళ్ళి కూలోళ్ళు అనేది కొంచెం తక్కువ, పనికి అంతా సొంత పొలాలు అవ్వడం వల్ల కూలోళ్ళు అనేది రావడం లేదు. అందువల్ల ఎవరికి వాళ్ళు ఇలాంటి మిషన్లు తెచ్చుకొని వేస్తున్నారు. మా ఊళ్ళో అయితే ప్రస్తుతానికైతే ఒక ముగ్గురు దగ్గర అయితే ఉంది. ఈ మిషన్ వచ్చేసి మన ఖాతాదారుడు, ఆ మిషన్తో అయితే మనం అయితే వేయడం అయితే జరుగుతుంది. మనకి ఈ మిషన్ వచ్చేసి విత్తనం పడే గ్యాప్ కూడా సరిపోని గ్యాప్ అయితే పడుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, నుంచి కరెక్ట్గా జాన కొంచెం అవతల పడుతుంది. అలా మనకైతే బాగానే ఉంది మొక్కజొన్న మిషన్ అనేది. దీని ద్వారా ఇంకొక పత్తి విత్తనాలు, అలాంటి బెండలు, అలాంటి విత్తనాలు కూడా అయితే దీంతో అయితే పెట్టుకోవచ్చు. మనకి ఇదైతే నిన్నేసాము, ఈరోజు ఇలా వేస్తున్నాము. మనకి వచ్చేసి మేము వేసేది అయితే క్రాసింగ్ మొక్కజొన్న. చూపిస్తా చూడండి, మొక్కజొన్న కంపెనీ ఏంటిది అనేది కూడా. దీని దిగుబడి వచ్చేసి మనకి ఎంత దిగుబడి అవ్వాలని కూడా లేదు. మనమైతే ఇది కొత్తగా వేయడం అయితే జరుగుతుంది. మొక్కజొన్న వచ్చేసి మనకి మా సైడ్ ఇప్పుడు మామూలు మొక్కజొన్న అయితే వేస్తారు. కనిపిస్తుంది కదా ప్యాకింగ్, ఇదే మనం వేసే ప్యాకింగ్. ఇది వచ్చేసి ఫీమేల్ విత్తనాలు. ఎకరానికి వచ్చేసి ఫీమేల్ విత్తనాలు వచ్చేసి 8 కేజీల దాకా అయితే పడతాయంట. మేమైతే ఇప్పుడు వేయడం వల్ల మనకి అంతగా తెలియదు. దీని ద్వారా ఇప్పుడు వాళ్ళు చెప్పడం వల్లే మనం అయితే వేస్తున్నాము. మనకి మేల్ విత్తనాలు వచ్చేసి 2 కేజీలు అయితే పడతాయంట. 6 సార్లు ఫీమేల్ విత్తనాలు వేస్తే 1 సార్లు మేల్ విత్తనాలు అయితే వేయటం అయితే జరుగుతుంది. కనిపిస్తుంది కదా, అదే కంపెనీ, అదే అంతా బ్రాండ్. కాకపోతే మేల్ విత్తనాలు, ఫీమేల్ విత్తనాలు మనకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము ఇక్కడ పుల్లగుచ్చాం కదా, అది మేల్ విత్తనం పెట్టేది. అక్కడ నుంచి 6 సార్లు, 1 2 3 4 5 6, మళ్ళీ ఆ పుల్లగుచ్చిన 7వ సార్లు మళ్ళీ మేల్ విత్తనం పెట్టేది. 6 సార్లు ఫీమేల్ విత్తనాలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ముందు మనం అనేది ఫీమేల్ విత్తనాలు పెట్టేసి లాస్ట్లో ఆ మేల్ విత్తనం అనేది పెట్టడం అయితే జరుగుతుంది. మా సైడ్ ఇప్పుడు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు వచ్చేసి పంట 30 క్వింటాల్ పైనే అవ్వాలంట. మనకు 30 క్వింటాల్ కనుక పైన అయితే మనకి దీంతో పెట్టుబడితో ఏం సంబంధం లేదు. మనకి విత్తనాలు అనేది వాళ్ళే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఒకసారి గడ్డి మందు, ఒకసారి కింద మందులు, పై మందులు వాళ్ళు అయితే ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఎకరానికి వచ్చేసి 50 నుండి 70,000 వరకు అయితే వాళ్ళైతే అమౌంట్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. మనకి విత్తనాలు అనేది మళ్ళీ తర్వాత పావు అనుకోవడానికి అయితే లేదు. వాళ్ళు మనకు ఒక అగ్రిమెంట్గా అయితే రాసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అగ్రిమెంట్ ద్వారా మనం అయితే వేస్తున్నాము. ఎకరానికి వచ్చి ఒక 50-70 అంటే మనం వేసేది ఇప్పుడు ఎకరన్నర వేస్తున్నాం. మనకి అమౌంట్ వచ్చిన ఒక 1 lakh అలాగైతే రావడం అయితే జరుగుతుంది. పంట వచ్చేసి 30 క్వింటాల్ అలా, 30 పైన ఎకరానికి వచ్చేసి 30 క్వింటాల్ పైన అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లోనే 2 రకాల విత్తనాలు అయితే ఉన్నది. మనకి ఒకటి బొండుతో పాటు వేసేది, ఇంకోటి మామూలు